అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మీరందరూ ఎంతగానో అడుగుతున్న రెసిపీ అండి, అప్పటికప్పుడు తయారు చేసుకునే టమాటా నిలవ పచ్చడి. ఈ వీడియో చూసారంటే అసలు వంట రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా టమాటా నిలవ పచ్చడి పట్టేస్తారు, అది కూడా అరగంటలో. ఎలా చేసావని ఖచ్చితంగా తిన్నవాళ్ళు అడుగుతారనమాట, అంత బాగుంటుంది. అలాగే మౌత్ వాటరింగ్ రెసిపీ ఇది, తప్పకుండా ట్రై చేయండి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే అదిరిపోతుంది. అద్భుతంగా ఉండే ఈ టమాటా పచ్చడి మీరు కూడా రుచి చూడాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి. కేటలాగ్ కనిపిస్తుంది. మీరు ఇవే కాకుండా మరికొన్ని ఐటమ్స్ కూడా మీరు కొనుక్కోవచ్చు అనమాట. మరి లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోదాం. ఎంత యమ్మీగా ఉండే ఈ టమాటా పచ్చడి తయారీ విధానంలో కిటుకులు ఏంటో తెలుసుకుందాం. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం ఒక 1/2 కేజీ టమాటాలు తీసుకోవాలి. ఇలా మీడియం సైజులో పండిన ఎర్రగా ఉన్న టమాటాలు, గట్టిగా ఉన్నవి తీసుకోవాలి. అవైతేనే మనకి ఈ టమాటా పచ్చడి చాలా బాగా కుదురుతుంది. ఒకసారి పట్టుకొని చెక్ చేయాలి. టమాటాలు ఎంచుకునేటప్పుడే ఎర్రగా ఉన్నవి ఎంచుకుంటే మీకు టమాటా పచ్చడి కూడా చాలా కలర్ఫుల్గా వస్తుంది. వీటిని శుభ్రంగా కడిగేసి చక్కగా క్లాత్తో 2-3 సార్లు తుడుచుకోవాలన్నమాట. ఎక్కడ తడి ఉండకూడదు. ఇలా బాగా తుడిచిన తర్వాత నీళ్ళలో ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కిందైనా 1 గంట సేపు ఆరబెట్టాలి. అప్పుడు మనకి ఏమైనా మాయిశ్చర్ ఉన్నా సరే వెంటనే అది డ్రై అయిపోతుంది. ఇలా బాగా ఆరబెట్టాలి. 1/2 కేజీ టమాటాలకి 50 గ్రాముల చింతపండు అవసరం అవుతుందండి. మార్కెట్లో మీకు పచ్చడి పట్టుకోవడానికి కావాల్సిన చింతపండు అంటే ఇస్తారనమాట. ఇది కొత్త చింతపండు. ఇందులో ఉన్న ఈనెలు అలాగే పిక్కలు ఇలాంటివన్నీ తీసేయాలి. తీసేసి శుభ్రం చేసుకోవాలి. అక్కడక్కడ చింతగింజలు పైన ఉంటుంది కదా, ఆ పెళ్ళిసి లాంటిది, అది కూడా ఉంటుంది. అది కూడా తీసేయాలి. మీరు చేత్తో కొలవాలనుకుంటే ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇది మెజర్ చేసినట్లయితే 50 గ్రాములు వస్తుంది. ఇలా మెజరింగ్ స్కేల్లో కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి, మీకు పక్కాగా తెలుస్తుందని. ఇక్కడ నేను తీసుకున్న టమాటాలు 7, అవి 1/2 కేజీ వరకు వచ్చినాయి. అలాగే చింతపండు 50 గ్రాములు, కొంచెం ఎక్కువ ఉంది, పర్వాలేదనమాట. 1/2 కేజీ టమాటాలకి 50 గ్రాముల చింతపండు, కేజీకి 100 గ్రాముల చింతపండు అవసరం అవుతుంది. ఇప్పుడు టమాటాలకి మధ్యలో కనిపిస్తుంది కదా, ఆ పార్ట్ అంతా మనం కట్ చేసి తీసేయాలి. పచ్చళ్ళు అస్సలు వేయకూడదు. అది మీరు కట్ చేసి వేసినట్లయితే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండదు. అందుకని జాగ్రత్తగా మనం ఆ పార్ట్ని కట్ చేసేయాలన్నమాట. మీరు ఎన్ని టమాటాలు పట్టుకున్నా సరే ఈ మధ్యలో ఉన్న పార్ట్ ఉంటుంది కదా, అది తీసేసి కట్ చేసి పడేసి తర్వాత టమాటాలని కట్ చేసుకోవాలి. ఉడికిస్తాం కాబట్టి మనం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని టమాటా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకునే బాండీ కూడా ఇంపార్టెంట్ అనమాట. కొంచెం మందంగా ఉన్న బాండీ తీసుకోవాలి. ఇక్కడ నేను కాస్ట్ ఐరన్ పెనంలో ఈ కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నీ వేస్తున్నాను. అలాగే మనం శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండు కూడా వేసిస్తున్నాను. చింతపండు ఇలా రెబ్బలుగా విరిచి వేస్తే మనకి చింతపండు టమాటాలకు కలిసి ఉడికి చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చక్కగా ఉడికించుకోవాలి. దాదాపు 10 నిమిషాల వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ టమాటాలన్నీ మ్యాష్ అయిపోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించండి. మూత పెట్టిన ఆ మాయిశ్చర్కే చక్కగా టమాటాలు మగ్గిపోతాయి. అందులో 1 టీ స్పూన్ వరకు పసుపు వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి. దాదాపు 10 నిమిషాలు అయితే టైం పడుతుంది. ఇలా దగ్గర పడతాయి అనమాట. ఇప్పుడేనండి నేను చెప్పబోయే సీక్రెట్ టిప్ ఏంటంటే, ఇలా టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. ఆఖరిగా నూనెలో ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడు మనకి పచ్చడి అనేది ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. ఇలా ఉడికించుకునేటప్పుడే కొంచెం నూనె పోసి మరొక 2 నిమిషాలు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఈ లోపుగా మనం అందులో కలుపుకోవడానికి ఒక పౌడర్ రెడీ చేసుకుందాం. 1 టీ స్పూన్ వరకు మెంతులు తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి కలర్ మారాలి. ఇవి మంచి కలర్ మారాలి, అలాగని మాడిపోకూడదు. అలాగే వేగకుండా ఉంటే మాత్రం చేదొచ్చేస్తాయి. ఇవి చక్కగా ఈ కలర్లోకి వేగిన తర్వాత 2 టీ స్పూన్ల వరకు ఆవాలు వేసుకుని, ఆవాలు ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. జస్ట్ వేయగానే ఒక 1/2 నిమిషం వరకు ఇలా బాండిని అటు ఇటు కదుపుతూ ఉంటే చక్కగా వేగిపోతాయి. వీటిని తీసి చల్లారబెట్టి మనం గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. చక్కగా మనం గ్రైండ్ చేయాలన్నమాట. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కొలుచుకోవాలి. ఇక్కడ పెద్ద వెల్లుల్లిగడ్డ అలాగే అరబద్ద వెల్లుల్లిగడ్డ అంటే 50 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు అవసరం అవుతాయి. 1.5 వెల్లుల్లిగడ్డ వరకు అవసరమైందనమాట. వాటిని చక్కగా నూనె రాసి ఒక కాసేపు ఎండలో పెడితే దాని పై పొట్టు ఈజీగా ఊడొచ్చేస్తుంది. పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇందాక మనం వేయించుకున్నాం కదా, మెంతులు ఆవాలు కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అందులో పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసేయాలి. వేసేసిన తర్వాత మనం ఇందాక చల్లారి పెట్టుకున్నాం కదా టమాటాలు చింతపండు మిశ్రమం, దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఆ మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్లో వేసేయాలి. ఇలా మీరు గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, అలాగే రోట్లో కూడా రుబ్బుకోవచ్చు. ఇక్కడ నేను పచ్చడి కారం వాడుతున్నానండి. ఇదైతే బయటదే. మీరు చక్కగా మంచి కలర్ఫుల్గా ఉండే మీకు నచ్చిన ఏ బ్రాండ్ అయినా పచ్చడి కారం తీసుకోవచ్చు. ఇక్కడ నాకు 1/2 కప్పు అవసరం అవుతుంది, అంటే 50 గ్రాములు అనమాట. వీటిని కూడా కొలుచుకున్నాను. మీరు గ్రాముల్లో కావాల్సిన వాళ్ళు గ్రాములు ఫాలో అవ్వండి. ఇక్కడ నేను క్యాప్షన్స్ ఇస్తున్నాను కదా, లేదంటే కప్స్లో ఫాలో అవ్వచ్చు. నార్మల్గా మనం టీ తాగే కప్పుడు అనమాట ఇది. 1/2 కప్పు వరకు పచ్చడి కారం రెడ్గా ఉన్నది తీసుకోవాలి. మంచి కలర్ఫుల్ కారం వాడితే పచ్చడి భలే కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం 1/2 కప్పు కారం తీసుకున్నాం కాబట్టి 1/4 కప్పు వరకు మనకి ఉప్పు అవసరం అవుతుంది.
కళ్ళుప్పుని గ్రైండ్ చేసుకున్నది అనమాట. ఇది కళ్ళుప్పు కాస్త ఎండలో పెట్టి గ్రైండ్ చేస్తే మంచి పౌడర్గా వస్తుంది. దీన్ని ఒక పావు కప్పు తీసుకోవాలి. ఇది కూడా 50 గ్రాములు ఉంటుందన్నమాట. దీన్ని కూడా చక్కగా మూత పెట్టేసి మిక్సీలో మనం పల్స్ బటన్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఆ తర్వాత గ్రైండ్ బటన్ నొక్కితే చక్కగా గ్రైండ్ అయిపోతుంది. మీరు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, నీళ్ళు అస్సలు పోయకూడదు. చూడండి ఎంత బాగా గ్రైండ్ అయిందో, మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవడం. పోపు పెట్టుకునే ముందు ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం తగ్గితే మీరు కలుపుకోవచ్చు, అంటే మీ టేస్ట్ని బట్టి కలుపుకోవచ్చు అనమాట. నాకైతే ఇవన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు పోపు కోసం మనం వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడాలి. ఇక్కడ పప్పు నూనె వాడితే కొంచెం తొందరగా కలర్ నల్లబడుతుంది అంటారు, అందుకని మేము వేరుశనగ నూనె వేస్తాము. 1 కప్పు వరకు వేరుశనగ నూనె తీసుకుని కాస్త వేడి చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం వేడయ్యి అంటే బబుల్స్ వస్తున్నప్పుడు అందులో 1 టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 2 టీ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇవి చక్కగా వేగుతున్నప్పుడే పొట్టు తీసి పెట్టుకున్న 5-6 వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోండి. వెల్లుల్లి ఫ్లేవర్ పచ్చళ్ళలో భలే బాగుంటుంది. ఇప్పుడు అందులోనే 5-6 వరకు ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత గుప్పెడు వరకు కరివేపాకు కూడా వేసేసేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 1 పావు టీ స్పూన్ వరకు మనం ఇంగువ వేసుకోవాలి. స్టవ్ ఆపిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఆ వేడికే చక్కగా ఇంగువ అనేది వేగిపోతుంది. చక్కగా ఈ పోపు అంతా వేగింది కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా పచ్చడి మొత్తం ఈ వేడిగా ఉన్న పోపులో వేసేయాలి. వేడిగా ఉన్న పోపులో వేసేసి కలుపుకోవాలండి. అప్పుడు మనకి పచ్చడి పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇలా చక్కగా వేసేసి ఈ వేడి నూనెలోనే ఈ పచ్చడి కాస్త మగ్గుతుందనమాట. ఇలా బాగా మగ్గించిన తర్వాత చల్లారబెట్టుకొని మీకు కావలసినట్టుగా స్టోర్ చేసుకోవచ్చు. బాగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడి జాడీలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోండి. ఈ నూనె పచ్చడి పైకి తేలేంత వరకు నూనె ఉండాలి. అప్పుడు మీకు సంవత్సరం అయినా పచ్చడి అస్సలు పాడవదనమాట. అంత టేస్టీగా ఉంటుంది. నూనె ఎక్కువ అయిందని అస్సలు అనుకోకండి. నిలవ పచ్చడి కాబట్టి పచ్చడి పైకి తేలేంత వరకు నూనె ఉండాలి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 6 నెలల వరకు చాలా తాజాగా ఉంటుంది. మీరు బయట ఉంచేస్తే 4 నెలల వరకు చాలా బాగుంటుంది. ఈ అప్పుడే పట్టిన ఈ టమాటా నిలవ పచ్చడిని వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే అదిరిపోతుంది. ఇంకా మీకు ఏ కూరలు అవసరం లేదు. అలాగే దీంట్లో ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇదే కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ పచ్చడి అన్నంలోకి కాదండి, ఇడ్లీ దోశల్లో కూడా సూపర్గా ఉంటుంది. పచ్చడి చెడిపోకుండా ఉండటానికి కొన్ని టిప్స్ చెప్తానండి మీకు. మనం టమాటాలు పండినవి గట్టిగా ఉన్నవి తీసుకోవాలి. అసలు ఎక్కడ మనకి మెత్తగా అనేది ఉండకూడదు. అలాగే మనం వేసుకునే కొలతలు పర్ఫెక్ట్గా పాటించాలి. కప్పు కొలతలు చెప్పాను, గ్రాము కొలతలు చెప్పాను కదా. చింతపండు కొత్త చింతపండు వాడాలి, అప్పుడు మీకు టేస్ట్ అల్టిమేట్గా ఉంటుంది. అలాగే నూనె కూడా మనకి వేరుశనగ నూనె వేస్తే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. అలాగే మెంతులు వేయించుకునేటప్పుడు దోరగా వేయించుకోవాలి, మాడిపోకుండా చూసుకోవాలి. అంతేకాకుండా టమాటా పచ్చళ్ళలో కొంతమంది వెల్లుల్లి రెబ్బలు లేకుండా చేసుకుంటారు. ఆ ఫ్లేవర్ అయితే మాకు అసలు నచ్చదండి. మీరు కావాలంటే వెల్లుల్లిపాయలు స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు, కానీ వెల్లుల్లిపాయలు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు స్కిప్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా ఈ టమాటా పచ్చడి ట్రై చేయండి. ఇవన్నీ వేసి చక్కగా పట్టుకుంటే మీకు అదిరిపోయే మంచి టమాటా పచ్చడి రెడీ అవుతుంది. ఇది 6 నెలల వరకు నిల్వ పెట్టుకోవచ్చు. అన్నంలోకి కాకుండా టిఫిన్స్లో కూడా వాడేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.